హలో ఫ్రెండ్స్, టాటా ఐపీఎల్ సీజన్ 2024లో ఈరోజు మ్యాచ్ నెంబర్ 24 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్కి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రివ్యూ చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ మ్యాచ్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్లో చూడొచ్చు. ఇక ఈ మ్యాచ్లో టాస్ విషయానికి వస్తే టాస్ గుజరాత్ టైటన్స్ గెలిచారు. బౌలింగ్ ఎంచుకున్నారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయబోతుంది రాజస్థాన్ రాయల్స్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ జైస్వాల్ అండ్ బట్నర్, కెప్టెన్ శాంసంగ్, నెక్స్ట్ రియాన్ పరాగ్, నెక్స్ట్ ధ్రువ్ జురేల్, హిట్ మేయర్, రవిచంద్ర అశ్విన్, టెంట్ బోల్డ్, ఆవేష్ ఖాన్, కుల్దీప్ సింగ్, చాహల్. ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. సార్, ఈ మ్యాచ్లో ఆడుతున్న గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం. ఓపెనర్స్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్, నెక్స్ట్ విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, నెక్స్ట్ మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, జాన్సన్ అండ్ నూర్ అహ్మద్. ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ యొక్క ఓపెనర్స్ T20 కెరీర్ చూద్దాం ఒకసారి. ఓపెనర్స్ ఎవరెవరు అంటే ఎస్ఎస్ జైస్వాల్ అండ్ బట్లర్. జైస్వాల్ T20 కెరీర్ చూసుకుంటే టోటల్ 84 మ్యాచెస్ ఆడిండు. 2261 రన్స్ ఉన్నాయి. 148 ఉంది స్ట్రైక్ రేటు జైస్వాల్ది. బట్లర్ యొక్క T20 కెరీర్ చూసుకుంటే మొత్తం 380 మ్యాచెస్ గాను 11,281 రన్స్ ఉన్నాయి. 140 ఉంది స్ట్రైక్ రేట్ బట్లర్ది T20 కెరీర్లో. గుజరాత్ టైటన్స్ ఓపెనింగ్ బౌలర్ ఉమేష్ యాదవ్ యొక్క T20 కెరీర్ చూసుకుంటే మొత్తం టోటల్ 192 మ్యాచెస్లో 199 వికెట్స్ తీసిండు. ఎకానమీ 3.32 ఉంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ బ్యాటరు రియాన్ పరాగ్ ఎక్సలెంట్గా ఆడిండు. జస్ట్ 48 బాల్స్లోనే 76 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ కూడా ఎక్సలెంట్గా ఆడిండు. 38 బాల్స్లో 68 రన్స్ చేసిండు. హిట్ మేయర్ 5 బాల్స్లో 13 రన్స్ చేసిండ్రు. టోటల్గా గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లో 196 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓపెనర్ జైస్వాల్ జస్ట్ 19 బాల్స్లోనే 24 రన్స్ చేసి అవుట్ అయ్యిండు. ఉమేష్ యాదవ్ బౌలింగ్లో వేడ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. బట్లర్ 10 బాల్స్లో 8 రన్స్ చేసి, రషీద్ ఖాన్ బౌలింగ్లో తెవాటి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో కెప్టెన్ శాంసంగ్ అద్భుతంగా ఆడిండు. 38 బాల్స్లో 68 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. నెక్స్ట్ పరాగ్ కూడా ఎక్సలెంట్గా ఆడిండు, సూపర్గా 48 బాల్స్లో 76 రన్స్ చేసి. మోహిత్ బౌలింగ్లో శంకర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. హిట్ మేయర్ 5 బాల్స్లో 13 రన్స్ చేసిండు. టోటల్గా రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లో 136 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. గుజరాత్ టైటన్స్ బౌలర్స్ జస్ట్ ఎక్స్ట్రాస్ 7 మాత్రమే ఇచ్చారు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ యొక్క టార్గెట్ 20 ఓవర్లో 197 చేయాలి. గుజరాత్ టైటన్స్ ఓపెనర్స్ యొక్క T20 కెరీర్ చూద్దాం. ఓపెనర్స్ ఎవరు? శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. శుభ్మన్ గిల్ T20 కెరీర్ చూసుకుంటే మొత్తం 129 మ్యాచెస్ ఆడిండు. 3985 రన్స్ ఉన్నాయి. 137 ఉంది స్ట్రైక్ రేట్ శుభ్మన్ గిల్ది T20 కెరీర్లో. సాయి సుదర్శన్ T20 కెరీర్ చూసుకుంటే 37 మ్యాచెస్లో 1167 రన్స్ ఉన్నాయి. 126 ఉంది స్ట్రైక్ రేట్ సాయి సుదర్శన్ని T20లో. 197 చేజింగ్లో బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్ టైటన్స్కి శుభ్మన్ గిల్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఇచ్చిండు. జస్ట్ 44 బాల్స్లోనే 72 రన్స్ వేసి చాహల్ బౌలింగ్లో శాంసంగ్ని స్టంప్ అవుట్ చేసిండు. ఫ్రెండ్స్, ఫైనల్గా గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో మీద గెలిచింది. ఫ్రెండ్స్, ఒకసారి గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం. ఓపెనర్ సుదర్శన్ జస్ట్ 29 బాల్స్లోనే 35 రన్స్ చేసే సీన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయిండు. నెక్స్ట్ ఇంకో ఓపెనర్ గిల్ 44 బాల్స్లో 72 రన్స్ చేసిండు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఇది. శాంసంగ్ స్టంప్ అవుట్ చేసిండు గిల్ని. నెక్స్ట్ బ్యాటర్ వేడ్ 6 బాల్స్లో 4 రన్స్ వేసి సేన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిండు. నెక్స్ట్ అభినవ్ 2 బాల్స్ ఆడి 1 రన్సే చేసి సేన్ బౌలింగ్లోనే బౌల్డ్ అయిండు. నెక్స్ట్ విజయ్ శంకర్ 10 బాల్లో 16 రన్స్ వేసి చాహల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిండు. నెక్స్ట్ తెవాటియా ఎక్సలెంట్గా ఆడిండు ఈ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో గెలిచిందంటే తెవాటియా వన్ ఆఫ్ ద రీజను. 11 బాల్స్లో 22 రన్స్ చేసి రన్అట్ అయ్యిండు. నెక్స్ట్ షారుక్ వచ్చి 8 బాల్స్లో 14 రన్స్ చేసిండు. ఆవేష్ ఖాన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అయిండు.
నెక్స్ట్ రషీద్ ఖాన్ సూపర్గా ఆడింది ఈ మ్యాచ్లో 11 బాల్స్లో 24 రన్స్. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిచిందంటే రషీద్ ఖాన్ అండ్ తెవాటియానే ఫైనల్గా గుజరాత్ టైటాన్స్ టార్గెట్ చేజ్ చేసింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఎక్స్ట్రా స్కోర్ 11 రన్స్ ఇచ్చారు. గుజరాత్ టైటాన్స్ యొక్క పార్ట్నర్షిప్ చూద్దాము. ఫస్ట్ వికెట్కి సుదర్శన్ అండ్ గిల్ మధ్య 50 బాల్స్లో 64 రన్స్ వచ్చింది. నెక్స్ట్ వేడ్ అండ్ గిల్ మధ్య జస్ట్ 12 బాల్స్లో 13 రన్స్ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ అభినవ్ అండ్ గిల్ మధ్య 2 రన్స్ వచ్చింది 3 బాల్స్లో. నెక్స్ట్ శంకర్ అండ్ గిల్ మధ్య 21 బాల్స్లో 32 రన్స్ వచ్చింది. నెక్స్ట్ తెవాటి అండ్ గిల్ మధ్య 9 బాల్స్లోనే 22 రన్స్ వచ్చింది. నెక్స్ట్ తెవాటి అండ్ షేర్ ఖాన్ మధ్య 13 బాల్స్లో 24 రన్స్ వచ్చింది. ముఖ్యమైన ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ వచ్చి తెవాటియా రషీద్ ఖాన్ 19 బాల్స్లో 38 రన్స్ వచ్చింది. ఇదే మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యూర్ అండ్ రషీద్ ఖాన్ మధ్య 4 రన్స్, ఒక బాల్కి 4 రన్స్. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూద్దాము. బోల్ట్ 2 ఓవర్స్ వేసి 8 రన్స్ ఇచ్చిండు. ఎకానమీ 4 ఉంది. శాంసన్ ఈ మ్యాచ్లో బోల్ట్ ద్వారా లాస్ట్ ఓవర్స్ ఎందుకు వేయించాలో నాకు అర్థం కాలేదు. ఎక్స్పీరియన్స్ బౌలర్ బోల్ట్ చేత లాస్ట్ ఓవర్లు వేయించి ఉంటే శాంసంగ్ రిజల్ట్ వేరే విధంగా వచ్చిండేది. ఆవేష్ ఖాన్ ఈ మ్యాచ్లో 4 ఓవర్స్ వేసి 48 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ వచ్చి 12 ఉంది. నెక్స్ట్ మహారాజు 2 ఓవర్స్లో 16 రన్స్ ఇచ్చేయడు. ఎకానమీ వచ్చి 8 ఉంది. నెక్స్ట్ రవిచంద్రన్ అశ్విన్ 4 ఓవర్స్లో 40 రన్స్ ఇచ్చిండు. వికెట్ ఏం లేదు, 10 రన్స్ ఉంది ఎకానమీ. చాహల్ 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ 10.75 ఉంది. నెక్స్ట్ సేన్ 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఎకానమీ 10.25 ఉంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఎక్స్ట్రాస్ ఎక్కువగానే వేశారు. వైడ్లు నోబులు 11 ఎక్స్ట్రాలు వేశారు ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ జస్ట్ ఒక 4 రన్స్ కంట్రోల్ చేసిన ఈ మ్యాచ్ గెలిచుండేది. ఫ్రెండ్స్, ఒకసారి ఫుల్ మ్యాచ్ సమరీ చూద్దాము. టాటా ఐపీఎల్ సీజన్ 2024లో మ్యాచ్ నెంబర్ 24 ఇది. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లకి 196 పరుగులు చేశారు. 3 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాము. హైయెస్ట్ స్కోర్ వచ్చి పరాగ్ 48 బాల్స్లో 76 రన్స్ వేసిండు. సెకండ్ హైయెస్ట్ వచ్చి శాంసంగ్ 38 బాల్స్లో 68 రన్స్ వేసిండు. థర్డ్ హైయెస్ట్ జైస్వాల్ 19 బాల్స్లో 24. నెక్స్ట్ హిట్ మేయర్ 5 బాల్స్లో 13 రన్స్ వేసిండు. గుజరాత్ టైటాన్స్ బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే రషీద్ ఖాన్ 4 ఓవర్స్లో 18 రన్స్ ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. ఉమేష్ యాదవ్ 4 ఓవర్స్లో 47 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మోహిత్ శర్మ 4 ఓవర్స్లో 51 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ యొక్క టార్గెట్ 197. అందుకు రిప్లై గాను గుజరాత్ టైటాన్స్ టార్గెట్ రీచ్ అయింది. 20 ఓవర్స్లో 197 రన్స్ చేయాల్సింది 199 రన్స్ చేసిండ్రు. గుజరాత్ టైటాన్స్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూద్దాం ఒకసారి. హైయెస్ట్ స్కోర్ వచ్చి శుభ్మన్ గిల్ 44 బాల్స్లోనే 72 రన్స్ చేసిండు. నెక్స్ట్ హైయెస్ట్ సుదర్శన్ 29 బాల్స్లో 35 రన్స్ చేసిండు. థర్డ్ హైయెస్ట్ రషీద్ ఖాన్ ఎక్సలెంట్గా ఆడింది మ్యాచ్లో 11 బాల్స్లో 24. తెవాటియా 11 బాల్స్లో 22. ఈ వీళ్ళిద్దరి వల్లే గుజరాత్ గెలిచింది ఈరోజు. అలాగే రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సేన్ 4 ఓవర్స్లో 41 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. చాహల్ 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఆవేష్ ఖాన్ 4 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రన్స్ ఎక్స్ట్రా ఇచ్చారు రాజస్థాన్ రాయల్స్. ఫైనల్గా ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ మీద గెలిచింది. ఫ్రెండ్స్, మ్యాచ్ నెంబర్ 24 యొక్క రివ్యూ నెక్స్ట్ రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.